రైల్వే జాబ్ సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. రైల్వే జాబ్ అనే కాదు, ఏ జాబ్ సాధించాలన్నా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడే చదువుతాం. బట్ కష్టపడే విధానంలో చాలా మార్పులు చేర్పులు అయితే ఉంటాయి. సో సక్సెస్ అయిన వాడి కష్టపడే విధానం ఎలా ఉంటుంది, లేకపోతే ఎప్పుడు ఎగ్జామ్స్ రాసేవాడి కష్టం విలువ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ రైల్వే జాబ్ సాధించాలి అంటే డెఫినెట్లీ మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీస్ కానీ, రైల్వే జాబ్ అనే కాదు ఏ జాబ్ అయినా సరే మనం సాధించాలి అంటే ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఎటువంటి పద్ధతి ఫాలో అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఫుల్గా అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే పొందుతారు. మీరు గమనించినట్లయితే సక్సెస్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక స్ట్రాటజీ అయితే ఫాలో అవుతారు. వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీ అనేది మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటుంది. వాళ్ళు ఎలా ఫాలో అవుతారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి మనం చదువుతున్నాం అనేది తెలుసుకోవాలి. మన థీమ్ ఏంటి, మన లక్ష్యం ఏంటి, మనం అసలు దేనికోసం ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చాము అనే దాని గురించి అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క లక్ష్యాన్ని ఎంచుకోవాలి. సో రైల్వే జాబ్ కోసమా, ఎస్ఎస్సి కోసమా, మళ్ళీ దీంట్లో డివిజన్స్ అయితే ఉంటాయి. రైల్వే జాబ్ అయితే ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీబీసీ, ఈ విధంగా పలు రకాల జాబ్స్ అయితే ఉంటాయి. సో వీటిల్లో ఏదో ఒక దాన్ని అయితే మనం ఎంచుకోవాలి. అన్ని జాబ్స్కి కూడా కామన్గా ఒకటే సిలబస్ అయితే ఉంటుంది. బట్ కొన్ని టాపిక్స్ అనేవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి ప్యూర్ మ్యాథ్స్ అనేది ఉండదు, కేవలం అర్థమెటిక్ మాత్రమే ఉంటుంది. అండ్ ఏఎల్పి టెక్నీషియన్ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి సైన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు. రైల్వే జాబ్స్ అంటేనే ఎక్కువగా సైన్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తారు. బట్ కొన్ని ఎగ్జామ్స్కి మాత్రం సైన్స్ పైన ఎక్కువ హోప్ అయితే ఉంటుంది. తర్వాత ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి తీసుకున్నట్లయితే దాంట్లో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. సో వీటన్నిటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి జాబ్ వస్తుంది, ఒక స్ట్రాటజీ అనేది, ఒక గోల్, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు దాన్ని సాధించే విధంగా మనం ఎటువైపు పయనించాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు, మీరు ఎస్ఎస్సి కోసం అయితే ప్రిపేర్ అవుతున్నారు. బట్ ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నప్పుడు దాంట్లో మనకి రైల్వే కంటే భిన్నంగా అయితే సిలబస్ ఉంటుంది. మ్యాథ్స్, రీజనింగ్ అన్నిట్లో కామనే. బట్ జీకే వచ్చేసరికి కంప్లీట్గా మారిపోతుంది. అండ్ ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలామంది కూడా రైల్వే కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇంగ్లీష్లో కొంచెం పట్టు సాధించిన వాళ్ళు మాత్రం ఎస్ఎస్సికి అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు. అదేనండి మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఎస్ఎస్సి ప్రిపేర్ అయిన వాడు రైల్వేకి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ రైల్వేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వలేరు. ఎందుకు అంటే దాంట్లో ఒకటే ఒక తేడా, ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇది మనలందరినీ కూడా కుదిపేస్తున్న ప్రాబ్లం అనమాట. సో రైల్వే జాబ్ యాస్పిరెంట్ సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎస్ఎస్సి కోసం అయితే ప్రిపరేషన్ సాధించలేరు, స్టార్ట్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా జాబ్ సాధించాలంటే ఫస్ట్ మనం గోల్ని అయితే పెట్టుకోవాలి. సో గోల్ లేకుండా, ఒక గమ్యం అనేది లేకుండా పయనించడం అనేది ఎందుకు ఉపయోగకరంగా ఉండదన్నమాట. ఎస్ఎస్సి కోసమా, రైల్వే కోసమా, ఏదో ఒకటి మాత్రమే డిసైడ్ చేసుకో, దానికి అనుగుణంగా ప్రయత్నించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోల్ ఒకటి డిసైడ్ చేసుకోవాలి. ఈ గోల్ అనేది మన లైఫ్లో మనం పెట్టుకున్న దాంట్లో చాలా ముఖ్యం అన్నమాట. సో ప్రతి ఒక్కటి ఒక వైట్ పేపర్ మీద రాసుకొని ఆ గోల్ని, మీ యొక్క గోల్ని రైల్వే, ఎన్టీపీసీనా, గ్రూప్ డీనా అనే దాని గురించి ఒక వైట్ పేపర్ మీద ఒక థిక్ లెటర్స్ తోటి రాసి మీ యొక్క ఎదురుగా ఉన్న టేబుల్ పైన కానీ, మీరు చదువుకుంటున్న రూమ్లో కానీ, అన్ని చోట్ల సరే ఒక 10-15 పేపర్లు అయితే అంటించుకోండి. చూసేవాళ్ళు మిమ్మల్ని పిచ్చోళ్ళు అన్నా సరే ఈ యొక్క గోల్ని, మీ యొక్క గోల్ని ఖచ్చితంగా ఒక పేపర్ పైన రాసి అలా గోళ్ళ పైన అతికించడం వలన దాన్ని చూసినప్పుడల్లా మీ యొక్క మైండ్ అనేది మీ యొక్క గోల్ని అనేది మీకు తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అండ్ ప్రతిరోజు మీరు చూసుకునే అద్దం ముందు కూడా ఒకటి అంటించుకోండి. ఆ అద్దం ముందుకు మీరు వెళ్ళినప్పుడల్లా మీకు గోల్ మీకు గుర్తు రావాలి. సో మీ అందచందాల గురించి వాటి గురించి పట్టించుకోకుండా మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు మీరు పగలు రాత్రి మీకు టైం దొరికినప్పుడల్లా కష్టపడుతూనే ఉండాలి. సో అంత కష్టపడే టైం నా దగ్గర లేదు అనుకుంటే మీకు ఉన్న టైంలోనే ఎఫెక్టివ్గా చదవటం నేర్చుకోండి. ఏది పడితే అది చెత్తాచెదారం చదవకుండా, సో ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో దానికి అనుగుణంగా మాత్రమే చదువుకోవాలి. పెద్ద జాబ్స్ కానీ, పెద్ద గోల్స్ సాధించిన వాళ్ళు అందరూ కూడా ఉపయోగించిన స్ట్రాటజీ ఇదే. ఒక 10-15 పేపర్ల పైన వాళ్ళ యొక్క గోల్ని రాసిపెట్టి వాళ్ళు చూసుకునే వాళ్ళు తిరిగే ప్రతి ఒక్క చోట దాన్ని అంటించుకుంటూ ఉంటూ దాన్ని చూసుకుంటూ మోటివేట్ అవుతూ ఉండేవాళ్ళు. దాన్ని చూసినప్పుడల్లా వాళ్ళకి యాక్టివ్నెస్ అనేది పెరగాలి. ఎన్ని కష్టాలు ఉన్నా సరే దాన్ని సాధించాలి అనే తపన, ఆరాటం అయితే ఉండాలి. ఇప్పుడు పోయిన టైం అయితే మళ్ళీ రాదు. సో ఇప్పుడు మీరు డిగ్రీలో ఉన్నా, ఇంటర్లో ఉన్నా,
మీరు పెట్టుకున్న గోల్కి అనుగుణంగా మీరు కష్టపడే విధంగా మీ యొక్క టార్గెట్స్ని అయితే పెట్టుకోండి. కంచం నిండా అన్నం పెట్టుకొని నేను కడుపు నిండాలి అంటే నిండదు కదా, దాన్ని కలుపుకొని తిన్నప్పుడే మన కడుపు అయితే నిండుతుంది. సో గోల్ పెట్టుకున్నంత మాత్రాన మన లక్ష్యాన్ని మనం చేరుకోలేము. ఆ గోల్కి తగ్గట్టుగా మనం శ్రమించాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. నోటిఫికేషన్ రాకముందు నుంచే మన ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేయాలి. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో అలర్ట్గా ఉండాలి. నోటిఫికేషన్ రాగానే అప్లై చేయడము. సో మీ యొక్క ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చింది అంటే దాంట్లో ఒక జాబ్ గురించి మాత్రమే అప్లై చేయం కదా, మనం చదివేదానికి రిలేటెడ్గా ఉన్న అన్ని జాబ్స్ కూడా అప్లై చేయాలి. ప్రతి దానికి కూడా మనం శ్రమిస్తూనే ఉండాలి. నోటిఫికేషన్ వచ్చేసింది తర్వాత ఏం చేయాలి అంటే సిలబస్ అనేది తెలుసుకోవాలి. సిలబస్ ఏంటి, అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి దాంట్లో, సైన్సా, మ్యాథ్సా, రీజనింగా, ఇంకా ఏంటి. సో ఆ టాపిక్స్ గురించి ఒక చోట అంతా ఒక పేపర్లో రాసుకోండి. సిలబస్ గురించి ఏ టాపిక్స్ పైన ఎక్కువ స్ట్రెస్ చేసి అడుగుతున్నాడు అండ్ క్వశ్చన్స్ లెవెల్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు దేనికోసం అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోండి. ఇంటర్నెట్ దగ్గరికి వెళ్తే మీకు తక్కువ రేట్లోనే ఆ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే తీసిస్తారనమాట. సో ఆ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనేవి మనకు ఒక వెపన్ లాంటివి. లాస్ట్ ఇయర్ ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్, ఎంతవరకు కట్ ఆఫ్ వెళ్ళింది, 1 లైన్ క్వశ్చన్స్ అడుగుతున్నారా, 2 లైన్ క్వశ్చన్స్ అడుగుతున్నారా, క్వశ్చన్స్ డెప్త్ ఎలా ఉంది, మనం అప్లై చేసింది ఏ బేస్ మీద, 10th, ఇంటరా, డిగ్రీ మీద, సో దాన్ని బట్టే క్వశ్చన్స్ అడుగుతున్నారా లేదా ఇంకొంచెం డెప్త్కి వెళ్తున్నారా, అటువంటి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ సాల్వ్ చేయడం వల్ల కూడా మీకు 50% సిలబస్ అనేది అక్కడే కవర్ అయిపోతుంది అనమాట. ఇంకా మిగతా 50% సిలబస్ అనేది మనం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు 100 మార్కులు కనుక ఎగ్జామ్ ఉంటే ఖచ్చితంగా 60 మార్కులు మీకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచే వస్తాయి. ఏ బిట్ కూడా మిస్ చేయకుండా ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే కనుక ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి మనకి 60 మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు. మిగతా 40 మార్క్స్ కోసం మనం కంప్లీట్ సిలబస్ని అయితే చదవాల్సి ఉంటుంది. సిలబస్ని అంతా ఒక చోట రాసుకున్న తర్వాత ఇంకా కంప్లీట్ సిలబస్ అంటే ఆ సిలబస్లో ఉన్న ఆ టాపిక్లో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటివి, ఏం చదవాలి, సో చూసుకోవాలి. అవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బుక్స్ అనమాట. మనకి తగిన బుక్స్ ఉన్నాయా లేవు లేదా ఏదైనా ఆన్లైన్లో కోర్స్ పర్చేస్ చేసామా అనే దాని గురించి చూసుకోవాలి. బుక్స్ కనుక మీ దగ్గర లేకుంటే దానికి సంబంధించిన ఒకటే బుక్ తీసుకోండి. ఆ బుక్ తీసుకొని దాన్ని కంప్లీట్గా అయితే చదవండి. అన్నీ అనవసరమైన బుక్స్ అన్నీ కొనుక్కుంటూ అది రిఫర్ చేస్తూ టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. దీనివల్ల ఏముంటుందంటే మీ యొక్క మైండ్ అనేది కూడా స్ట్రెస్కి ఫీల్ అవుతుంది. మీ మైండ్ని సాధ్యమైనంత ప్రశాంతంగా ఉంచుకోవడానికి చూడండి. లిమిటెడ్ బుక్స్ అయితే చూసుకోండి. ఇక ఏ బుక్స్ గురించి ఏ యూట్యూబ్ ఛానల్ గురించి పట్టించుకోవద్దు. ఆ బుక్స్ని అయితే తీసుకోండి, ఆ బుక్స్ని అయితే ఫాలో అవ్వండి. సో ఇప్పుడే ఫస్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, దాని గురించి ఏమీ తెలియదు, ఆ టాపిక్స్ గురించి ఏమీ తెలియదు, అసలు ఆ సిలబస్ గురించి ఐడియా లేదు నాకు అనుకుంటే కనుక ఏదో ఒక ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఒక యాప్లో కానీ కోర్స్ అయితే తీసుకోండి. దాంట్లో ట్రిక్స్ అనేవి నేర్చుకోండి, వాటిని ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత ఈ బుక్లో మీ నేర్చుకున్న ట్రిక్స్ అనేవి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఎందుకు అంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో 1 మినిట్లో చేయాల్సిన క్వశ్చన్ మనం 15 సెకండ్స్లోనే చేయాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఉండడానికే మనం ఏదో ఒక ఛానల్ని కానీ యాప్లో కానీ కోర్స్ పర్చేస్ చేసి ఫాస్ట్ ట్రిక్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ పోటీ ప్రపంచంలో ఒక అడుగు ముందు ఉండాలి అంటే ఇలా తెలివిగానే ఆలోచించక తప్పదు. సిలబస్ అంతా ఒకసారి అయితే చదవండి. ఆ తర్వాత చేయాల్సింది రివిజన్. సో ఈ రివిజన్లోనే భాగంగా ఒక రోజులో మీకు 4 గంటల టైమే ఉంటుందంటే కనుక ఒక 2 గంటలు రివిజన్కి టైం అయితే ఇవ్వండి. ఆ తర్వాత ఒక టెస్ట్ సిరీస్ అయితే రాయండి. ఈ టెస్ట్ సిరీస్ ఏంటంటే మీ యొక్క నాలెడ్జ్ని ఎంతవరకు గెయిన్ చేసుకున్నారు అండ్ ఇప్పటివరకు ఎంతవరకు చదివారు అనే దాని గురించి అయితే చెప్తుంది. టెస్ట్ సిరీస్ మాత్రం వారానికి 1 కానీ లేకపోతే వారానికి 2 కానీ 3 కానీ ఇలా కంపల్సరీగా రాయడానికి అయితే ట్రై చేయండి. లేదు ఇంకా ఎక్కువ టైం ఉంది అంటే కనుక రోజు 1 రాసినా కూడా మంచిదే. రాసినంత ఈజీ కాదనమాట, దాన్ని మళ్ళీ రిఫర్ చేసుకోవాలి. ప్రతి ఒక్క క్వశ్చన్ని రిఫర్ చేసుకోవాలి. దానికి ఉన్న సబ్ టాపిక్స్, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉందనుకోండి, ఆ క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే కాకుండా ఆ ఆన్సర్ వెనుక ఉన్న అంతరార్థం కూడా తెలుసుకోవాలి. ఇంకా దానికి రిలేటెడ్గా ఆ క్వశ్చన్ రిలేటెడ్గా ఉన్న టాపిక్ కూడా చదువుకొని వెళ్ళడం మంచిది. ఇంకా మీ బుక్లో లేనివి ఏమన్నా టెస్ట్ సిరీస్లో వస్తుంటే కనుక టెస్ట్ సిరీస్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అటువంటి టెస్ట్ సిరీస్
ఒక చోట పర్చేస్ చేసుకొని దాని గురించి ఒక నోట్బుక్ అయితే పెట్టుకొని ఖచ్చితంగా రాసుకోండి. ఆ తర్వాత రివిజన్ అనమాట. చదివిన ప్రతి దాన్ని కూడా రివిజన్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. మీరు రోజులో ఒక 10 నిమిషాలు చదివినా సరే ఇంకొక 10 నిమిషాలు ఏదో ఒక టైంలో దాన్ని రివిజన్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. ఈ విధంగా చదవటం వలన, ఈ విధంగా ఫాలో అవ్వటం వలన ఖచ్చితంగా రైల్వే జాబ్ ఏంటి దాని బాబు కూడా మీ ముందు తల ఉంచుతాడు. డెఫినెట్లీ రైల్వే జాబ్ అయితే మీరు సాధిస్తారు. అండ్ ఎస్ఎస్సి కూడా ఇదే స్ట్రాటజీని అయితే ఫాలో అవ్వండి. డెఫినెట్లీ మీరు సక్సెస్ అయితే చూస్తారు. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. వీడియోని ఫుల్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.